ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఈరోజు మానవులమైన ప్రతి ఒక్కరి జీవితంలో, నరుల జీవితంలో గ్రహించినట్లయితే వారి జీవితంలో ఎటు చూసినా ప్రయాసే, ఎటు చూసినా భారమే. వారు పగలు ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఏదో ఒక పని నిమిత్తం ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఉద్యోగంలో ప్రయాస, ఇంటి పనుల్లో ప్రయాస, వ్యాపారంలో ప్రయాస. వారి స్తోమతను పెంచుకోవాలని, వారి అప్పు భారాలు తీర్చుకోవాలని, వారికున్న సమస్త బాధలు తీర్చుకోవాలని వారు ఏదో విధంగా ప్రయాసపడుతూ ఉంటారు. కొంతమంది జీవితాల్లో ఎంత ప్రయాసపడినా చిల్లు సంచిలో వేసిన పైసల వలె ఆ డబ్బులు పోతూ ఉంటాయి. వారు నెలంతయు కష్టపడతారు, నిద్రని తిండిని కూడా పక్కన పెట్టి కష్టపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు, భారభరితంగా పనిచేస్తూ ఉంటారు. కానీ వారి జీవితంలో చిల్లు సంచిలో వేసిన పైసల వలె వారి యొక్క ప్రయాస వ్యర్థమైపోతుంది. ఈనాడు చాలామంది ప్రయాసతో, భారంతో, బాధతో వారి జీవితంలో విశ్రాంతి లేక బాధ చెందుతూ ఉన్నారు. అటువంటి వారి కొరకే ప్రభువు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. మనం చేసే మొదటి విషయం ఏమై ఉండాలి అంటే, మనం ప్రయాసపడాలి, మనం భారం మోయాలి. కానీ ఆ ప్రయాస భారానికి ముందు ప్రభు సన్నిధికి రావాలి. ప్రభు యొద్ద సహాయం కొరకు, దేవుని సహాయం కొరకు మొరపెట్టేవారిగా ఉండాలి. మీరు గమనించినట్లయితే మీరు ఏ పని చేసినా, ఏం తలంచినా, ఒక పని చేయాలని ఉద్దేశించినప్పుడు మీరు మొదటిగా ఆ పని చేసేవారిగా కాదు, కానీ మొదటిగా ఆ పని కొరకు మీరు ప్రభు యొద్ద ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా ఈ పని నేను చేయాలనుకుంటున్నాను, ఇలా నేను తలంచుచున్నాను, ఈ కార్యం జరగాలని ఆశపడుతున్నాను, ప్రభువా నీ సహాయం నాకు దయచే అని మీరు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మీ ప్రయాసకి తగ్గ ప్రతిఫలం మీకు ఇస్తాడండి. మీరు ఎంతైతే ప్రయాసతో భారంతో పని చేశారో ఆ పనికి తగ్గ ప్రతిఫలం, మీరు సుఖం, ఫలాలు అనుభవించే కృప ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎటువంటి ప్రయాస కలిగి ఉన్నా ఒక్కటి గమనించు, నీ కాడి దేవుని మీద మోయి, దేవుని కాడి నీవు మోసే వ్యక్తిగా ఉండు. ఎందుకంటే కింద వచనంలో ప్రభువే అంటున్నాడు, మీరు గమనించినట్లయితే 29వ వచనం, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి అంటున్నాడు. నిజమే, దేవుని కాడి మనం మోసేవారిగా ఉంటే, దేవుని పనిలో మనం ముమ్మరంగా పని చేస్తే మన పని ఆటోమేటిక్గా ప్రభువు చేసేస్తాడండి. దేవుని కాడి, దేవుని పని ఏదైతే ఉందో, దేవుని పని కాడి నువ్వు నీ భారం నీ భుజముల మీద నువ్వు మోసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకున్న ప్రతి అవసరత, నీకున్న ప్రతి పరిస్థితి దేవుడు తక్షణమే మార్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కాడి మనకి ఎంతో సులువుగా ఉంటుందంట, ఆయన భారం మనకి చాలా తేలికగా ఉంటుందంట. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఎంత ప్రయాసతో, ఎంత వేదనతో, ఎంతో భారంతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, విశ్రాంతి లేక బాధ చెందుతున్నావేమో, అయితే ఈరోజు దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలో దేవుని సహాయాన్ని కొరకు వేడుకో. దేవుని సహాయం నాకు దయచే, ఈ పనిలో నాకు సఫలత దయచే అని నువ్వు అడగాలి. అలాగే దేవుని కాడి మోసే వ్యక్తిగా నీ పని ప్రారంభించే ముందే దేవుని పని నువ్వు చేసినట్లయితే, దేవునితో సహవాసం చేసినట్లయితే, దేవుని భారము మోసినట్లయితే
ప్రజల్ని రక్షించాలన్న భారం, సువార్త ప్రకటించాలన్న భారం నువ్వు మోసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు విశ్రాంతినివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రయాసకి, నీ భారానికి తగిన ప్రతిఫలం, నీ కష్టానికి తగిన ప్రతిఫలం నువ్వు అనుభవించేటట్లు ప్రభు చేస్తాడు. కాబట్టి దేవుని కాడి మోసే వ్యక్తులుగా ఉందాం, దేవుని భారమును మోసే వ్యక్తులుగా ఉందాం. తద్వారా దేవుడిచ్చు సంతోషాన్ని, దేవుడిచ్చు విశ్రాంతిని పొందుకుందాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయనుగాక. ఆమెన్.